Hey machas, what's up? How are you guys? And a very happy new year. I'm recording this on Jan 2nd, so very fresh year. So what am I talking about today? Sigma lens. Which Sigma lens? Telephoto zoom lens. Wildlife 150 600 mm f526.3 DG. So ఇది బట్ మొన్ననే కదా 400 mm తీసుకున్నాను, మళ్ళీ ఎందుకు తీసుకుంటున్నాను అని చెప్పేసి అనుకోకండి. యాక్చువల్గా నేను టామ్రాన్ 100 to 400 mm తీసుకున్నాను, బట్ రిటర్న్ ఇచ్చేసిన అమెజాన్లో. అండ్ దెన్ వన్స్ ఒక్కసారి రిఫండ్ అయిన తర్వాత దెన్ అగైన్ ఐ టుక్ దిస్. అండ్ రిటర్న్ ఎందుకు ఇచ్చాను, అది బాగాలేదా అని చెప్పేసి అంటే నో, ఇట్ వాస్ గుడ్. సో నేను యాక్చువల్గా అన్ని పిక్చర్స్ని అయితే నేను హ్యాండ్ హెల్డ్తోనే కొన్ని పిక్చర్స్ తీసాను, యూజ్ చేశాను దాన్ని ఒక 4-5 days. బట్ ఒక్క దగ్గర నాకు నచ్చింది ఏంటి అంటే దానిలో నాకు ట్రైపాడ్ కాలర్ ఇవ్వలేదు. సో సిగ్మాలో నాకు ట్రైపాడ్ కాలర్ వచ్చింది. సో సరే ఫైన్, టామ్రాన్ ట్రైపాడ్ కాలర్ ఇవ్వలేదు కదా, బయట కొనుక్కుందాం అనుకున్నాను. బట్ మంచి ట్రైపాడ్ కాలర్ అయితే 9,000 చేంజ్ ఉంది. ఓకే, నేను సిగ్మా తీసుకున్నాను 70,000, 69,999. సో బేసిక్లీ అరౌండ్ 70,000 ప్లస్ 9,000, 79,000 అండ్ 400 mm lens. And this 150 to 600 mm lens, 200 mm ఎక్కువ నాకు దాని నుంచి దీనికి. బట్ నాది APS-C సెన్సార్ కెమెరా, సో క్రాప్ సెన్సార్ కాబట్టి ఈ 600 mm నాకు 900 mm ఇస్తుంది అనమాట. 940 అనుకుంటా టు బి ప్రిసైజ్. నేను చెక్ చేయాలి అది కూడా. సేమ్ మనీ ప్లస్ 2,000 ఎక్కువ పెడితే ఐ గాట్ దిస్ లెన్స్ 200 mm ఎక్కువ అండ్ ట్రైపాడ్ కాలర్ కూడా నాకు వచ్చింది. సో ఇది యాక్చువల్గా ఓపెన్ చేసిన ఆల్రెడీ నిన్న నైట్ ఎప్పుడో 9కి డెలివరీ ఉండే. అండ్ January 1st రోజు వచ్చింది యాక్చువల్లీ ఇంతని. సో కొత్త న్యూ ఇయర్ కదా, కొత్తగా వచ్చేసినాయి లెన్స్. సో నాకు ఇది వచ్చింది ఎప్పుడు అంటే నాకు నైట్ 8 వచ్చింది. బట్ నాకు ఇంకా ఆగలేకపోయినాయి, చేతులు ఫటాఫటా కట్ చూసేసిన ఎట్లుందని చెప్పేసి. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. కొన్ని పిక్చర్స్ కూడా క్లిక్ చేసిన ఈరోజు మార్నింగ్ అండ్ మళ్ళీ ప్యాక్ చేసి అలానే పెట్టేసిన. సో ఇప్పుడైతే ఒకసారి ఓపెన్ చేసి మీకు అసలు దాంట్లో ఏం వచ్చిందో చూపిస్తా. అండ్ టామ్రాన్ ఎందుకు వద్దనుకున్నాను అని అంటే, టామ్రాన్లో ఏమవుతుందంటే నాకు ఫొటోస్ తీసినప్పుడు లాస్ట్కి ఇమేజెస్ కొంచెం సాఫ్ట్ వస్తున్నాయి అనమాట. లైక్ 300 to 400 mm కొంచెం సాఫ్ట్ వచ్చినాయి. సో 600 mmలో 500 to 600 mm కూడా కొంచెం సాఫ్ట్ వస్తాయి అని చెప్పేసి చాలామంది అన్నారు. బట్ సో నేనైతే అది అబ్జర్వ్ చెయ్యాలి ఇంకా. సో ముందు తెలుస్తుంది. సో ఒకసారి కానీ అసలు ఓపెన్ చేసిన తర్వాత ఓపెన్ చేయగానే ఫస్ట్ ఇంప్రెషన్ అయితే నాకు అబ్బా ఫిదా అయిపోయినా అసలు లెన్స్కి. క్రేజీగా ఉన్నాయి లెన్స్. ఓపెన్ చేస్తాను మీరు చూడండి. ఒకవేళ మీరు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ కాకపోయినా ఇంటి దగ్గర జస్ట్ బర్డ్స్ వాచింగ్ కోసం, బర్డ్స్ని క్లిక్ చేయడానికి కోసం కూడా అసలు క్రేజీ ఉన్నాయి లెన్స్. ఒకసారి అయితే ఓపెన్ చేసి చూద్దాం. సో వెన్ ఐ ఆర్డర్డ్, దిస్ ఈస్ ద బాక్స్ దట్ ఐ గాట్. అండ్ దీనిపైన మళ్ళీ అమెజాన్ బాక్స్ ఒకటి పెద్దది ఉండే, సో అది తీసేసిన. సో మీకు చెప్పాను కదా ఆల్రెడీ, యాక్చువల్గా ఇంతకుముందే నేను నైటే మొత్తం తీసేసిన అని చెప్పేసి. సో మీరు ఇక్కడ చూసినట్టయితే ఇట్స్ సిగ్మా 150 600 mm f526.3 DG. సో ఇదేంటంటే యాక్చువల్గా కాంటెంపరీ, దీంట్లో స్పోర్ట్స్ లెన్స్ కూడా ఉన్నాయి. సో స్పోర్ట్స్ లెన్స్ నేను తీసుకోలేదు. స్పోర్ట్స్ లెన్స్ కొంచెం కాస్ట్లీ, బట్ నాకైతే ఇది సరిపోతుంది అనిపించింది. సో నేను చెప్పాను కదా తీసేసిన అని చెప్పేసి. సో ఇది యాక్చువల్గా ఆల్రెడీ తీసేసిన. అండ్ ఇట్ కమ్స్ విత్ 2 years వ్యారంటీ. ఎక్స్టెండెడ్ వ్యారంటీ 6 months ఏమో ఉంది. అది కొంచెం తక్కువ కంపారిటివ్లీ విత్ టామ్రాన్ నాకు 4 years వ్యారంటీ ఇచ్చింది, విచ్ ఐ లైక్డ్ ఇట్. బట్ ఐ హ్యాడ్ టు రిటర్న్ ఇట్. చెప్పాను కదా. సో వ్యారంటీ కార్డ్స్ అవన్నీ ఉన్నాయి. సో ఇవైతే మనకి ఇప్పుడు వద్దు. సో ఫస్ట్ ఓపెన్ చేయగానే నాకు ఇది ఒకటి కనిపించింది. ఇది ఏంటో అసలు అర్థం కాలేదు కాసేపు. సో ఇది ఏంటా అని చెప్పేసి చూసిన తర్వాత నాకు అర్థమైంది. ఇది యాక్చువల్గా ఏంటంటే చెప్తా, పక్క పెడుతున్నా ఇప్పుడైతే. అండ్ నెక్స్ట్ థింగ్, ఇంకో చిన్న బాక్స్ ఉంది లోపల. సో లోపల ఇంకా నాకు ఒక చిన్న బాక్స్ ఉంది. ఆ బాక్స్లో నాకు 2 బెల్ట్స్ ఉన్నాయి అక్కడ. బేసిక్గా 2 స్ట్రాప్స్ ఇట్లా బ్యాగ్ని పెట్టుకోవడానికి మనకు ఉంటాయి కదా. సో ఆ 2 స్ట్రాప్స్ ఉన్నాయి. సో అవి ఎందుకు ఇచ్చారో కూడా చెప్తా. అండ్ ఇది అన్నిటికన్నా ఇంపార్టెంట్, ది లెన్స్ హుడ్. సో లెన్స్ హుడ్ ఈజ్ వెరీ నైస్. ఇది ఒకటి ఇచ్చారు. సో ఇది మనకి లెన్స్ ముందు పెట్టుకోవడానికి ఎంత పెద్దగా ఉంది చూడండి. సో ఇది కూడా పక్కకు పెడుతున్నా. Now look at the beauty, man. ఓపెన్ చేయరా. So this is how I got it.
సో నాకు యాక్చువల్గా ఇలా బ్యాగ్లోనే వచ్చింది. అండ్ దట్ సంథింగ్ దట్ ఐ రియల్లీ లైక్ ఇట్ సో మచ్. నాకు ఎందుకంటే టామ్రాన్ నాకు ఇలా బ్యాగ్ ఇవ్వలేదు, అండ్ వీళ్ళు బ్యాగ్కి నాకు ఇది కూడా ఇచ్చారనమాట. సో స్ట్రాప్స్ చేయడానికి నాకు వీడు ఇచ్చారు. అండ్ ఇప్పుడు ఓపెన్ చేస్తున్నా. అండ్ బ్యాగ్ కూడా మంచి క్వాలిటీ, ఇట్స్ నాట్ లైక్ వెరీ చీప్, వెరీ నైస్ క్వాలిటీ బ్యాగ్. బ్యూటీ ఈజ్ హియర్ మ్యాన్. దేర్ ఇట్ ఈస్, ద లెన్స్. క్రేజీ ఉంది కదా అసలు. ఇది బిల్డ్ క్వాలిటీ కూడా ఖతర్నాక్ ఉంది అసలు. లెన్స్ది మస్త్ అనిపించింది నాకు. సో ఇది చూసినట్టయితే చెప్పాను కదా, ట్రైపాడ్ కాలర్ నాకు టామ్రాన్ వాళ్ళు ఇవ్వాలి అని చెప్పేసి. సో దిస్ ఈజ్ వాట్ ఐ గాట్ ఫ్రమ్ సిగ్మా. సో ఇది యాక్చువల్గా ఆల్రెడీ ప్రోడక్ట్ ప్రైస్లోనే ఇంక్లూడ్ అయ్యి ఆటోమేటిక్గా లెన్స్కి ఇచ్చారనమాట. ఇది 2 kgs. సో ఆబ్వియస్లీ ట్రైపాడ్ స్టాండ్ అయితే కావాలి. ఆల్దో 2 kgs అయినా సరే నేనైతే హ్యాండ్ హెల్డే క్లిక్ చేద్దాం అనుకుంటున్నా. కొంచెం మ్యాన్ పవర్ కావాలి, బట్ పర్లేదు, మ్యాన్ పవర్ కాదు, కొంచెం ఫిజికల్ పవర్ కావాలి. సో ఫైన్, ట్రై చేద్దాం అనుకున్నా. సో ఫస్ట్ అయితే నేను ఈ లెన్స్ క్యాప్ తీసేసి ఇది పెట్టి చూపిస్తాను మీకు ఎలా ఉంటుందో విత్ హుడ్. సో విత్ హుడ్ ఇలా ఉంటుంది. సో దిస్ మచ్ ఇట్ ఈస్. సో దీన్ని 600 mm జూమ్ చేస్తే దిస్ మచ్ ఇట్ ఈస్. టిక్ 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 అంత పెద్ద ఉంది. సో వన్ థింగ్ దీంట్లో ఏంటంటే మనకి ఇక్కడ మనకి ఫోకల్ లెంత్ మనకు లాక్ చేసుకోవడానికి లాక్ ఉందన్నమాట. సో మనం లాక్ చేసుకోవచ్చు. సో ఇట్ వోంట్ మూవ్ ఇంకా. సో ఇక్కడ నుంచి 150 to 600 చేసుకోవచ్చు కదా. సో ఒక్క లెంత్ మనం ఫిక్స్ అయిపోయి యూ జస్ట్ నీడ్ టు లాక్ ఇట్, దెన్ యూ డోంట్ నీడ్ టు గో. సో అది పనిచేయదు ఇంకా. అండ్ దీంట్లో ఇంకోటి ఏంటంటే స్టెబిలైజేషన్స్ కూడా 2 ఉంటాయి. స్టెబిలైజేషన్ 1 ఉంటుంది, స్టెబిలైజేషన్ 2 ఉంటుంది. దీంట్లో సిగ్మాలో ఓఎస్ అని చెప్పేసి అంటారు. ఓఎస్ అంటే నథింగ్ బట్ స్టెబిలైజేషన్. అండ్ దీంట్లో కస్టమ్ సెట్టింగ్స్ కూడా కొన్ని ఉంటాయి. అంత క్లియర్ ఉందో లేదో నాకు తెలియదు, బట్ కస్టమ్ సెట్టింగ్స్ 1 and 2 అని చెప్పేసి ఉంటాయి. సో మనం దీన్ని యాక్చువల్గా కనెక్ట్ చేసేసి యూఎస్బీ పోర్ట్కి కనెక్ట్ చేసేసి ల్యాప్టాప్లో మనం మా సిస్టంలో కొన్ని కస్టమ్ సెట్టింగ్స్ చేసేసి సెట్ చేసుకున్నాం అనుకోండి. సో ఎప్పుడైనా ఎనీ ర్యాండమ్ షాట్స్ సడన్గా మనం ఫోకల్ లెంత్, అపర్చర్ ఏమని సెట్ చేసుకోలేము కాబట్టి అవి సెట్ చేసేసుకొని కస్టంలో మనం జస్ట్ కస్టమ్ కనేసి షార్ట్ కొడితే కథం మనకి ఆ ఇమేజ్ అనేది ఆ కస్టమ్ షార్ట్స్లో వస్తుంది, సెట్టింగ్స్లో వస్తుంది. సో అంతే ఇంకా. ఇట్స్ ప్రిటీ మచ్ కొంచెం వెయిటే ఉంది, బట్ యూ నీడ్ టు గెట్ యూస్ టు ఇట్. ఐ నీడ్ టు గెట్ యూస్ టు ఇట్. సో పక్కన పెడదాం ఎంత ఉందో. Damn man, this is too big. I mean, చాలా పెద్దగా ఉంది. ఎనీవే, this is exactly what I'm going to do in my new year 2023, a complete wild photography. సో ఛానల్లో కొంచెం దీని గురించి కూడా కొన్ని వీడియోస్ వస్తూ ఉంటాయి మధ్యలో. నేను కొన్ని ఫోటో వాక్స్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాను. నేను ఒక్కనే, మా వైఫ్ రాదు. సో హ్యాండ్ హెల్డ్ ట్రై చేస్తాను, దాని తర్వాత ట్రైపాడ్ ట్రై చేస్తాను. సో ఏది ఎలా ఉంటుందో తెలీదు. సో ఫర్ నౌ దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈజ్. సో మీకు కనుక ఒకవేళ ఫోటోగ్రఫీలో ఇంట్రెస్ట్ ఉండి వైల్డ్ లైఫ్ చేయాలనుకుంటే మాత్రం దిస్ లెన్స్ ఈజ్ ద పర్ఫెక్ట్ లెన్స్. అండ్ కాస్ట్ ఎంత? 81,000. ఎక్స్పెన్సివే, నేను చెప్పాలంటే ఎక్స్పెన్సివే. నేను కూడా ఈఎంఐలోనే తీసుకున్నా ఆబ్వియస్లీ. సో కొంచెం మనం మంత్లీ ఎక్స్పెన్స్లో కొంచెం పక్క పెట్టచ్చు. అండ్ మీ ప్యాషన్కి తగ్గట్టు వెళ్ళాలి అనుకుంటే మాత్రం యూ నీడ్ టు స్పెండ్ దిస్ 81,000. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే మనకు నచ్చింది మనం చేయడంలో ఉన్న తృప్తి దేంట్లో లేదని చెప్పేసి అంటారు కదా. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ అబౌట్. నేను ఎంత కష్టపడి ఇంత జాబ్ చేసినా సరే ఎండ్ ఆఫ్ ది డే నాకు ఒక మంచి ఫోటో క్లిక్ చేస్తే దీంతో మ్యామ్ దట్ విల్ మేక్ మీ మోర్ హ్యాపీ. వెల్, పర్సనల్స్కి వెళ్ళొద్దు, ఇంకా అంత లోపలికి వెళ్ళొద్దు. ఎనీవే, so this is what the video is about, and if you guys like this video, do like it and subscribe the channel. And there are other plenty of videos not only related to
లెన్స్ ఆర్ కెమెరాస్, బట్ విత్ మై ఫ్యామిలీ నేను చాలా తిరుగుతాను. సో ఆ వీడియోస్ అన్నీ నేను యాక్చువల్గా షేర్ చేసుకుంటాను. సో ప్లీజ్ డూ వాచ్ దెమ్ ఆల్సో. అండ్ అగైన్ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. బై ద వే నేను చెప్పడం మర్చిపోయాను, షుడెంట్ మిస్ దిస్. సో ఇదేంటి తెలుసా, మనకి ఇక్కడ ట్రైపాడ్ కాలర్ ఇచ్చారు కదా. సో ట్రైపాడ్ కాలర్ మనం తీసేయచ్చు అనమాట. సో ట్రైపాడ్ కాలర్ మనం తీసేసినప్పుడు అక్కడ గ్రిప్ కోసం అని చెప్పేసి మనకి రబ్బర్ ఇచ్చారు. సో యూ కెన్ జస్ట్ పుట్ ఇట్ దేర్. కంట్రోలింగ్ ఈజీ ఉంటుంది, హ్యాండ్లింగ్ ఈజీ ఉంటుంది అని చెప్పేసి. వెరీ నైస్ థాట్ ఫ్రమ్ సిగ్మా. ఐ మీన్ వెరీ గుడ్. Yeah, so like I said, do subscribe the channel and thanks for watching. Bye bye. Have a nice new year.